నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చొప్పదండి నియోజకవర్గానికి యనమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో గత పాలకులలో ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేసినారని వీళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతులై రోడ్లపైకి ఎక్కిరు. వీళ్ళు అక్రమంగా అరెస్టులు చేసిరని మొత్తుకున్నారు. ఈరోజు యనమల రేవంత్ రెడ్డి చొప్పదండి గుమ్లాపూర్కు సంబంధించి అక్కడ ఏది సభా ప్రాంగణంకి వచ్చిన నేపథ్యంలో ఇది మున్సిపల్ ఎన్నికల స్టంట్గా వచ్చిర్రు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇతర బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన కానీ లేకపోతే మాజీ సర్పంచ్లు దాదాపుగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 750 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి మాజీ సర్పంచ్లై. వీళ్ళు చెల్లించకుండా ఎన్నికలకేరు. ఈ సందర్భంగానే వాళ్ళు అప్పుల పాలై సర్పంచ్లు అక్కడ బిల్లులు రాకుండా నానా తిప్పలు పడతా ఉంటే వాళ్ళు ఎక్కడ రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారో అని, ముఖ్యంగా అరెస్ట్ అంటే ఇది సభా ప్రాంగణాన్ని ఎక్కడ ముట్టడిస్తారో అని భయం కొద్దీ ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈరోజు మనతో మాట్లాడేందుకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి తాజా మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు జోగు సాగర్ గారు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భయం పుచ్చుకుంటున్నది? ఈ తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్స్ విడుదల చేయకుండా ఈ ఎన్నికలకు పోతుంది, మున్సిపల్ ఎన్నికలకు పోతా ఉన్నది. అసలు వీళ్ళ మాటనే మాట్లాడతలేరు. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎందుకు అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రివెంట్ అరెస్టులతో చేసి తాజా మాజీ సర్పంచ్ల గొంతు నొక్కేస్తారు. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాంను ఈ మాజీ సర్పంచ్లు ఎక్కడ అడ్డుకుంటారో అని భయంతో ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసిరు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక అరాచకమైన కుట్ర. ఇందులో భాగంగా ఈరోజు మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మరి ఇది సరైన పద్ధతి కాదని మేము అంటున్నాం. మాకు రావాల్సిన బిల్లులను మేము ఇవ్వాలని అడుగుతారేమని చెప్పి అడ్డుకుంటారని చెప్పి భయంతో మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు మీ మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఏం టెన్షన్ పడద్దు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిల్లులు విడుదల చేస్తామని చెప్పారు. మరి నిజంగా మీరు అడిగిరా? ఇంతవరకు అడిగినాం చాలా సార్లు అడిగితే ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు. మేము అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేసి బంధించడం తప్ప మరి బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ ఒక్కొక్కరికి ఎంత బిల్లులు రావాలి? దరిదాపుగా ఒక్కొక్కరికి 20 లక్షల నుంచి 30 లక్షలు. మీకెంత రావాలి? మాకు ఒక 10 lakhs రావాలి. 10 లక్షలు 10 లక్షల బిల్లు రావాలి. రైట్. మీ పేరు? నా పేరు వడ్లూరి ఆదిమల్ అండి. ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీ మాది. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ. ఎన్నో ఆశలతోని అభివృద్ధి చేద్దామని చేసి ఇప్పుడు అప్పుల పాలవడం జరిగింది. అసలు తాజా మాజీ సర్పంచులు చేసిన సర్పంచులకు ఉన్న బకాయిలు, ప్రభుత్వం ఉన్న బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారే అన్నారు, కేసీఆర్ గారిని. కానీ ఇప్పుడు అతనే దొడ్డిదారిన వెళ్ళిపోయి ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుని ఎలక్షన్లు చేసుకొని వెళ్ళిపోయాడు. మరి అతనికే ఉండాలి. ఈ రోజు మేము అడ్డుకుంటామని చెప్పినాము, అడ్డుకునే తరుణంలో ప్రివెంట్ అరెస్టులు చేసారు. అయినా మున్ముందు కూడా అడ్డుకుంటాం. వారు చెప్పిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఎంత రావాలి బిల్లులు మీకు? మాకు సుమారు 10 లక్షల వరకు రావాలండి. 10 లక్షల గ్రామ పంచాయతీకి, చిన్న గ్రామ పంచాయతీ 500 జనాభాకు 10 లక్షలు. ఇక్కడ చూడొచ్చు 500 జనాభా ఉన్న సర్పంచ్లు అంటే కనీసం అక్కడ బిల్స్ కూడా రావు, పెద్ద బడ్జెట్ కూడా ఉన్నది. కానీ 10 లక్షల పని చేయించి ఇక్కడ పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా మళ్ళీ ఎన్నికలకు వేయరు. ఎన్నికలకి నేపథ్యంలో ఈ చిన్న గ్రామ పంచాయతీల సర్పంచ్లను చూసి కూడా రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన చేస్తుండు, ఏ విధంగా ఉందనేది క్లియర్ అర్థమవుతుంది. ఇంటికంటే లేపుకొచ్చారు మేము? అవునండి, ఇంట్లోనే. మార్నింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళని, ఇంకా మా వాళ్ళు ఇంకా స్టేషన్లో ఉన్నారు, ఇంకా ఉన్నారు. వాళ్ళని ఇంట్లో నుంచి లేవక ముందే ఒక దొంగల్లాగా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి భయపడుతూ పాలన చేస్తుండు రేవంత్ రెడ్డి. ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పాలన కన్నా ఈ కాంగ్రెస్ పాలన? ఏం లేదండి, జనం నవ్వుకుంటారు. అసలు ఇంత భయపడుకుంటూ పాలన చేయడం ఇక గతంలోనైతే చూడలేదు. ఇంత భయపడుకుంటూ పాలన చేయాల్సిన అవసరం అయితే లేదు. 6 గ్యారంటీలు వచ్చినాయి. 6 గ్యారంటీలు ఎక్కడే అండి? 6 గ్యారంటీలు ప్రజలకు పోతే ఇప్పుడు ప్రజలకు పోతే తిడతారు వాళ్ళు. ప్రజలకు ఎక్కడున్నది? వాళ్ళ ఎమ్మెల్యేలు తిరుగుతారా, మంత్రులు తిరుగుతారా? ప్రజలకు అందరిని అడ్డుకుంటారు కదా, జనంలో చూస్తారు కదా. ప్రతి మంత్రిని ఏ రోజు కూడా ఇప్పుడు ధైర్యంగా ప్రజలకి వెళ్ళే ధైర్యం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, ఎమ్మెల్యేకి లేదు ఈరోజు. రైట్. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి తాజా మాజీల సర్పంచి ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు నవీన్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎంత రావాలన్న మీకు? మా గ్రామ పంచాయతీ నుండి నాకు 25 లక్షల వరకు రావాలి సుమారుగా. ఎంత గ్రామ పంచాయతీ, ఎంత ఓటర్లు? మా ఓటర్స్ వచ్చి 2000 ఓటర్స్, 3200 జనాభా. 3200 జనాభా, 25 లక్షలు రావాలి. కలిసి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు? చాలా సార్లు మా రాష్ట్రం నుండి కానీ, మా జిల్లా నుండి కానీ మేము కలెక్టరేట్ ముందర కానీ
హైదరాబాద్లో కూడా ఇందిరా పార్క్ దగ్గర మేము అక్కడ చాలాసార్లు ధర్నాలు రాస్తారోకోలు కూడా చేయడం జరిగింది. మాకు సంబంధించిన ఎందుకంటే ప్రజలకు సంబంధించిన పనులు చేసినాము. మేము ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లం కాబట్టి ప్రజలకు చేసిన పనులు మేము మా ఇంట్లోకి చేసుకోలేదు. పనులు మేము చేసుకున్న పనులకి ఏది ఉంటే సరే ఇయ్యలేదంటే ఓ అర్థం ఉంటుంది. ప్రజలకు ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రభుత్వానికి సంబంధం లేకుండా మేము పార్టీ సింబల్స్ లేకుండా స్వాతంత్రంగా గెలిచిన వాళ్ళం సర్పంచ్లు అనే వాళ్ళు. ఇండివిజువల్ సింబల్స్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళం. తర్వాత మేము ఒక పార్టీ బీఆర్ఎస్ పక్షాన ఉన్నామా కాంగ్రెస్ పక్షాన ఉన్నామా తర్వాత, ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మి గ్రామాలలో మేము ఉన్నాం కాబట్టి మేము గ్రామాలలో ప్రజలకు సేవ చేస్తామని నమ్మకంతో మాకు ఓటు వేసి గెలిపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పనిచేసినాము. ప్రభుత్వం ఏదున్నా ప్రభుత్వం నుండి వచ్చే పనులు నిధులు ఏమున్నా కానీ వాటిని తీసుకొని అవి వచ్చినా రాకున్నా గ్రామాలలో ప్రజలకు మేము వారధిగా ఉండి వాళ్ళకు ఏ పని అంటే వాళ్ళకి ఆ పని చేయించడం మా బాధ్యత చేసినాం అంతే. దానికి ప్రభుత్వాలతోనే లింక్ పెట్టి అంటగట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ తోని ఉన్న వాళ్ళు ఇలా చాలా మంది కాంగ్రెస్లకు వేరు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లకు వస్తారు, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు బీజేపీలకు వేరు, బీజేపీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లకు వస్తారు. ఇవన్నీ వాళ్ళకు ఏంటంటే షర్టు మార్చినంత ఈజీగా మారుతారు. వాళ్ళకు జనాలల్లో వ్యక్తిగత విలువలు చంపుకొని నాయకులు ఏంటంటే ఈ బిల్లుల కోసం లేకపోతే పనుల కోసం లాలుచి పడి పోయే నాయకులు వాళ్ళు నాయకులే కాదు. అంటే ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసిరా లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన ఎవరైనా? ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కానీ ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ పైననే కక్ష కట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్లను అంతకుముందు ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి వస్తుండు అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసారు మొత్తం తీసుకుపోయి. బీజేపీ ఉన్న కాంగ్రెస్ కుమ్మక్కైనట్టు ఉంది వ్యవస్థ చూస్తుంటే. ఎందుకంటే మేము ప్రశ్నించేది ఇప్పుడు మేమే ప్రజాస్వామ్యంలో ఉండి ప్రశ్నిస్తున్నాం. మేమే ఏం చేసిండు? 6 గ్యారెంటీలు చేసిండా? చేయలేదు. రైతులకు ఏం చేసిండు? రైతులకు ఇప్పుడు ఈ దుస్థితి ఏంది? యూరియా దుస్థితి. రోడ్ల మీద పడి పొద్దున 6 గంటలకు వచ్చి లైన్లు కట్టి ఆడవాళ్ళు ఎప్పుడన్నా రోడ్డు మీద పడి ఇట్లా ఉరికి లైన్ కట్టే పరిస్థితి ఉందా? అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉండే. బీఆర్ఎస్ వచ్చిన పాలనలో ఒక్కసారి కూడా ఇటువంటిది లేదు. ఇది రైతులు చూస్తున్నారు. రైతు బంధు ఇవ్వ శాతం అయితే లేదు. రైతులు మన ప్రజలకు మంచి పాలన అందించే చేతగాక ఇవన్నీ తప్పించుకొని వాళ్ళ సొంతగా ఇక్కడి డబ్బులన్నీ తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చే పైసలన్నీ తీసుకుపోయి ఢిల్లీకి మూటలు మోసడే తప్ప తెలంగాణ ప్రభుత్వానికి స్వయంగా ఇప్పటి వరకు తట్టెడు మట్టి పోసి ఒక పని కొత్తగా స్టార్ట్ చేసింది లేదు. కేసీఆర్ గారు చేసిన పనులకు ఆ నిధులు ఇయ్యక ఆపివేయడం. ఇప్పుడు ఎందుకంటే కరీంనగర్లో కలెక్టరేట్ పూర్తి అయ్యేదానికి రెడీ అయింది. దానికి కనీసం కలర్లు వేసి తొందరగా ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు సౌకర్యం చేసే దాని గురించి ఆలోచన అయ్యారు ఈ మీటింగ్లు. రైట్. తాజా మాజీ సర్పంచ్ల తరఫున ఈ కరీంనగర్ జిల్లా తరఫు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి హెచ్చరిక చేయాలి? ప్రభుత్వాలు ఏవి ఉన్నా కానీ ప్రజల తరపున ప్రజలు ఎన్నుకోబడిన సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు న్యాయపరంగా రావాల్సిన బిల్లులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇవాళ మాకు ఇవ్వలేదని వీళ్ళు సంతోషపడుతున్నారు. రేపు 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో కూలిపోతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, రేపు మేము ఎందుకు ఇస్తాం వాదవాళ్ళే అని చెప్పి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఎన్ని డబ్బా పట్టుకోనో లేకపోతే నిరసనలు తెలియడం, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్ల మీద పడి చచ్చిపోవడం, ఇవన్నీ ఆత్మహత్య యత్నాలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సర్పంచ్లుగా వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకు విలువనిచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రజలతో స్వాతంత్రంగా గెలిచిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టినాయి ప్రజల కోసం పెట్టారు. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నా కానీ ప్రభుత్వంలో ఇదొక జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేసినాం కాబట్టి ప్రభుత్వం చెప్పినవి మేము చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లులు ఎవరున్నా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా బీజేపీ తరఫున వేరే వాళ్ళు ఎవరున్నా కేంద్రంలో ప్రభుత్వం ఎవరున్నా కానీ ప్రభుత్వం ప్రజల పక్షాన కొట్లాడుతుంది, ప్రజల సంక్షేమం కోసమే చేస్తుంది అని చెప్తారు కదా. ప్రజల సంక్షేమం కోసమే మేము ప్రజల తరఫున గెలిచిన వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా
చేసిన మేము ఆడ ఈడ అప్పులు తీసుకొచ్చి మేము అవన్నీ చేసి ప్రజల కోసం పనిచేసినాయి మాకు బాజాబ్తా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మేము నెక్స్ట్ కార్యాచరణ ఇప్పటి వరకు మేము ఎలక్షన్లు నిర్వహించుకున్నాం అంతా అయిపోయిందని వాళ్ళు అనుకుంటారు. ఇప్పటికెళ్ళే అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ప్రతి గ్రామంలో మేము అవసరమైతే గ్రామ పంచాయతీ ముందర టెంట్లు వేసుకుంటాం, గ్రామ పంచాయతీకి తాళాలు వేస్తాం. మేమున్న హయాంలో కేసీఆర్ గారు వాళ్ళు పెట్టినప్పుడు మేము అప్పుడు ట్రాక్టర్లు కొన్నాం ఈ చెత్తను నిర్మూలించడానికి. కానీ ట్రాక్టర్లు మా పీరియడ్ మందమే మేము పైసలు కట్టినాం పూర్తి స్థాయిలో. ట్రాక్టర్లకు మొత్తం రూపాయి లేకుండా కడితే వాళ్ళు కనీసం ట్రాక్టర్కు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయలేదు. 2.5 సంవత్సరాలలో సర్పంచ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మేము సర్పంచ్లు ఉన్నప్పుడు ఎప్పటికీ అప్పుడు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మేము పైసలు పెట్టుకొని చేసినాం. ఇప్పటికి 2.5 సంవత్సరాల నుండి ఒక ట్రాక్టర్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయలేదు. అటువంటి దుస్థితి. ఇప్పుడు కార్యదర్శులు కూడా వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు వాళ్ళు స్పెషల్ ఆఫీసర్గా వేసారు. 2 సంవత్సరాలు వాళ్ళు కూడా సొంతంగా డబ్బులు పెట్టుకున్నారు. రేపు వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. మేము వాళ్ళకన్నా ముందు మేము పెట్టుకున్నాం, మాకు ఇవ్వాలి, వాళ్ళు పని చేసారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఒక ఎంప్లాయీ ఉండి వాళ్ళు చేసారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన సర్పంచులు మేము వచ్చినాయి మొత్తం మాకే వచ్చినాయి. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి పెండింగ్ పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ ఒకసారి జమ కాగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవి ఇయ్యంగానే ఇవన్నీ మేమే మా పైసలే మేము ఇయ్యమని చెప్పడం ఇవ్వడం అనే ఇవ్వద్దు అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కంపల్సరిగా వాళ్ళు ఇవ్వాల్సిందే ఎవరైనా. రేపు ఈయన ఇప్పుడు 5 సంవత్సరాల పీరియడ్ అయిపోగానే మళ్ళీ ఈయన మాజీ అయిపోతాడు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. రేపు ఈయనకు కూడా అటువంటి జరగచ్చు. అందుకనే ఇది ఎప్పుడు కాలచక్రంలా తిరుగుతూనే ఉంటుంది. సర్పంచ్లు కానీ, సీఎంలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ 5 సంవత్సరాల తర్వాత ఏముంటుంది? మళ్ళీ తర్వాత నువ్వు బయటకు పోతే విలువ పెంచుకునే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి బయటకు పోతే నమస్తే అనే విధంగా ఉండాలి. కానీ ఉన్నప్పుడు దోసుకొని వీడిని నానా తిప్పలు పెట్టి అది చేస్తే నీకు లీడర్గా నిన్ను ఎవడు గుర్తించడు. ఒక తిట్లే కాదు నమ్ముకునేది మనిషి. ఒక తిట్టడం పెద్ద విషయం కాదు. రోడ్డు మీద పోయేటోడు అడక తినేటోడు కూడా అందరు తిడతారు. తిట్టుడు కాదు, ప్రజాపాలన అని చెప్పినావు. ప్రజలకు ఏం సంక్షేమం అందించాలో అది చెప్పు. ఇప్పుడు నువ్వు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టుడు కాదు, నువ్వు సీట్లో కూర్చునేది మిమ్మల్ని మేము తిట్టాలి. ప్రతిపక్షం వల్ల మేము తిట్టాలి, నువ్వు పని చేస్తలేవని తిట్టాలి. కానీ నువ్వు మమ్మల్ని తిడతావు. మా పరిస్థితి అయిపోయింది, మమ్మల్ని కాదు మేము ఏం పని చేయలేదని చెప్పి నువ్వు దొంగ మాటలు అవి ఇవి చెప్తే మమ్మల్ని ఓడగొట్టిరు. సరే నువ్వు ఏం చేసినావు? 2 సంవత్సరాలన్నరలో నువ్వు ఇంతవరకు తట్టెడు మట్టి తీయలే, ఒక ఇటుక పిల్ల పెట్టలే. నువ్వు కనీసం చేసిన పనులకు కలర్లు వేయించే శాతం అయితే లేదు, లైట్లు వెలిగించే శాతం అయితే లేదు. నువ్వు ఒక 2500 ఇస్తాను, 2500 ఇవ్వలే. స్కూటీలు ఇవ్వలే. 2 లక్షలు ఇస్తాను, 2 లక్షలు ఇవ్వలేదు. రైతు భరోసా అన్నావు, రైతు భరోసా అన్నావు. ఏమి ఇస్తాడు? 2 పంటలకు అన్నావు, 3 పంటలకు ఇస్తాను, కనీసం 1 పంటకు దిక్కులేదు. సన్నవాళ్ళకు బోనస్ ఇస్తాను, అది ఇవ్వలేదు. తులం బంగారం అన్నావు, తులం బంగారం అది మాట దాటేసారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి స్కీములు. మరి అప్పుడు జేబులకి వెళ్ళి ఇస్తుర్రా వీళ్ళని అన్నారు. నువ్వు కూడా జేబులకి వెళ్ళి ఇస్తలేవు కదా, అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడారు కదా, హుషారుతనం బాగా చేశారు కదా. జేబులకి వెళ్ళి ఇస్తుండా కేసీఆర్ ఏమన్నా అని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ జేబులకి వెళ్ళి ఇచ్చారు కాదు, మరి మీరు జేబులకి వెళ్ళి ఇస్తుర్రా? కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన పైసలకెళ్ళి ఇచ్చిండు, ఓకే. మీరెందుకు ఇస్తలేరు? ఆ పైసలన్నీ ఎటు పోతున్నాయి? ఢిల్లీకి మూటలు పంపుతుర్రా? లేకపోతే బీజేపీ వాళ్ళు ఎందుకు నోరు మూసుకొని ఉంటుర్రు? కేంద్రంలో 8 మంది, ఇప్పుడు మన తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి గుండు సున్నా. ఒక్క బడ్జెట్లో కానీ ఏమన్నా కానీ కొత్త ఏమన్నా తీసుకొచ్చిరా? ప్రజలకు ఏమన్నా తీసుకొచ్చిరా? ఈడ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ బిల్స్ అనేటి నిజంగా బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా కానీ సర్పంచ్లు పార్టీలకు సంబంధం లేకుండా గెలుస్తారు కాబట్టి మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అన్న మీ పేరు? రమేష్ అన్న. ఎక్కడ? ఘర్షకుర్తి ఎంపీటీసీ. రైట్. ఘర్షకుర్తి ఎంపీటీసీ. ఇక్కడ ఘర్షకుర్తి గ్రామానికి మన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, నేను ఇదివరకు కూడా చెప్పిన 6 నెలల్లోనే ఘర్షకుర్తి గ్రామాన్ని మండలం చేస్తా అని చెప్పారు. ఘర్షకుర్తి గ్రామ పంచాయతీని మండలం చేస్తా అని చెప్పారు. దానికి సంబంధించి ఎంపీటీసీ మనతో ఉన్నాడు, ఒకసారి మాట్లాడి ప్రయత్నించారు. అన్న చెప్పండి, ఎంత రావాలి? మీకు ఏమైనా బిల్స్ రావన్నా? మాకు ఎలాంటి బిల్స్ రావాలి ఏం లేవు కానీ మామూలు కూడా అవతార చేస్తున్నారు. మా ఇప్పుడు ప్రస్తుతం అంటే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు మేము ఏదైనా మాకు ఇంతవరకు దాకా ఎలాంటి మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలే. మా గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వమే టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుంకర విజయకరణ చేసినటువంటి పనులకే శిలాపలకాలు, మేము పెట్టిన శిలాపలకాలకు తాను పలకాలు పెట్టుకోవడం అలాంటివి చేయడం తప్ప ఇంతవరకు తట్టడు మట్టి పోయలేదు. ఇదే విషయం ఇదే గ్రామంకి వచ్చి మేము అప్పుడు మండలం కోసం కొట్లాడుతున్న సమయంలో ఇదే మేడిపల్లి సత్యం
ప్రతిపక్ష పార్టీలు ఉండి మా ప్రభుత్వం అయితే మేము 6 నెలలు ఇస్తాం, 3 నెలలు ఇస్తాం, 4 నెలలు ఇస్తాం అని స్తంభాన్ని కట్టేసి కొట్టుమన్నారు. అది కాదు, అంతకంటే ముందు కూడా చెప్పిర్రు. వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 6 నెలలు ఇవ్వకపోతే స్తంభాన్ని కట్టేసి కొట్టాలి అది అని చెప్పిర్రు. ఇదే విషయం మేము పలుసార్లు అడుగుతూ ఉన్నాం. అడిగితే మాలాంటి వాళ్ళను, మా దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అందరు హౌస్ అరెస్ట్ చేయడం, మా దందాలు పర్సనల్గా నాకు ఒక దందా ఉండే, నేను ఇదే ప్రశ్న బీటీ చౌరస్తా ఉంటుంది మా ఊర్లో, బీటీ చౌరస్తాలో అడిగినాం. గౌరవ ఎమ్మెల్యే గారు మీరు 6 నెలల మాకు మండలి ఇస్తున్నారు, ఇంతదాకా దాని మీద ఎలాంటి కనీసం అట్లీస్ట్ రిపోర్ట్ వినతి పత్రాలన్నీ ఇవ్వలేదు. అసెంబ్లీలో మాట్లాడాలి కానీ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇవ్వాలి, అలాంటి ఏం చేయలేదు. మీరు ఇలాంటి ఏం చేయట్లేదు కదా అని అడిగితే మమ్మల్ని మా దందల్నే బంద్ చేయించడం గౌరవ ఎమ్మెల్యే గారు, మమ్మల్ని అరెస్ట్ చేయడం. మేము ఇంట్లో ఉంటే కనీసం మా ఇంట్లో కూరగాయలు తీసుకుపోవాలి, ఒక 2 నిమిషాల సమయం మీరు మీకు సహకరిస్తాం అన్నా కానీ మమ్మల్ని పక్కకెట్టేయడం, మాకు కూరగాయలు ఏం లేవు, కనీసం స్నానాలు చేసే వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చుని పెట్టడం, మాకు పరువు ఇచ్చే అంశాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా మేము కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎలాగైతే చెప్పుకుంటూ వస్తుండే అన్ని ఆహామి ఈహామని, అంతకంటే పెద్ద దొంగ ఉన్నాడు మన ఎమ్మెల్యే గారు. కనీసం గర్జకుర్తి గ్రామంలో మేము చేసిన పనులు కాదు, మా అప్పుడు జరిగిన కురిక్యాల నుంచి రోడ్డు కావచ్చు, కాసర రోడ్డు కావచ్చు, మా గర్జకుర్తి అట్లీస్ట్ గ్రామ పంచాయతీకి 20 లక్షల నిధులు 2023లో మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. దాన్ని మళ్ళీ 2025 తను గెలిచిన తర్వాత అదే పలకం తీసుకొచ్చుకొని మళ్ళీ మేడిపల్లి అయితే కొత్తగా పెట్టుకొని శిలా పలకం పెట్టుకొని కొట్టుకుంటే ఇదేంటి అని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం. ఇవాళ కూడా మార్నింగ్ మేము ఇంట్లో కనీసం బ్రష్లు వేస్తున్నాం, పొద్దున్న లేచి 6:30కు బ్రష్లు వేయగానే 2 పోలీసు వాళ్ళని తోలు మమ్మల్ని అరెస్ట్ చేయడం. ఇది కరెక్ట్ న్యాయం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ్రామాలకు కావచ్చు, మండలాలకు కావచ్చు, ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, మీరు పనులు చేయండి. పనులు చేయకుండా మాయే మీరు చేయడం, మళ్ళీ మీదికెళ్ళి తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మా గ్రామానికి కూడా మా సర్పంచ్ గారికి కూడా 25 లక్షలు రావాలి. ఇదే గౌరవ ఎమ్మెల్యే గారు నీకు 25 లక్షల బిల్లులు ఇప్పిస్తా ఖచ్చితంగా వచ్చి మా పార్టీలు ఏమంటే పాపం మా పార్టీ నుంచి ఏదో నమ్మి మోసపోయి మళ్ళీ ఆయన పోయి పార్టీ జారీ తర్వాత ఇప్పుడు కనీసం పట్టించుకోకపోవడం, ఇలాంటి దౌర్భాగ్య చర్యలు మానేసుకొని అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. పెండింగ్ బిల్స్ ఎక్కడ అడుగుతారో లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ ముట్టడిస్తారో అని భయం కొద్దీ పిరికి పందలాగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే చేతగాక దద్దమ్మ ప్రభుత్వం లెక్క నిజంగా మాజీ సర్పంచులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏ గ్రామ పంచాయతీలో కానీ సర్పంచులు పార్టీలు చూసి ఓటేయరు ఎవరు కానీ. ఇప్పుడు నిజంగా పార్టీని చూసే ఓటేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎందరు గెలిచిరు, ఎందరు పోటీలో ఉన్నారు, ఎందరు గెలిచిరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే ఇతర ఈ ఒక్కొక్క గ్రామం తీసుకుంటే చొప్పదండి నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో 2 నిల్చున్నారు. ఆ ఒకరు బీఆర్ఎస్లు కూడా గెలిచిరు. అట్లని కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు సంకలు గుర్తుకుంటే వచ్చు సర్పంచులు, కానీ మీకు పెండింగ్ బిల్స్ అయితే రావు. మీరు లక్షలు పెట్టిన మును కూడా తప్పితే మీరేమన్నా భార్య పిల్లల పుస్తకాలు ఎక్కడైనా బంగారం ఇట్లా కుదబెట్టుంటే అటే పోతాయి తప్పితే మీరు అధికార పార్టీలో ఉన్న సంకలు గుద్దుకున్నా కానీ మీకు అయితే బిల్స్ రావు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్స్ ఆపద్దు దయచేసి. రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా రేపు మీ పార్టీ అధికారంలోకి ఇప్పుడు ఉన్నోళ్ళు పనిచేసినా కానీ మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ 3 సార్లు నీళ్ళు తాగిచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ మాజీ సర్పంచులను ఉసురు తలగద్దు, పోసుకోవద్దు కూడా అని వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను మీ వెంకటేష్, చొప్పదండి నియోజకవర్గం.